దేవుడు సిలువలో ఆయన పలికిన మాటలు చాలా ఆదరణకరమైన మాటలు. అవన్నీ కూడా ఇతరుల్ని ధైర్యపరిచే మాటలు. అందరూ నా వైపు దయచేసి చూడమని మరి అడుగుతున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు మరి నా వైపే చూస్తూ మీరు వాక్యం వినాలని అడుగుతున్నాను. మరి ఈ సిలువలో యేసయ్య మరి మరణించడానికి గల కారణం ఏంటంటే అసూయ. యేసయ్యని ఎందుకు సిలువ వేశారు అంటే అసూయ. ఈ అసూయ వలన యేసయ్య మరి అంత ఘోరమైన సిలువ మరి మోయవలసి వచ్చింది. ఆ శిక్ష మన కొరకు భరించాల్సి వచ్చింది. ఈ లోకంలో మరి మొదట పుట్టింది ఏంటంటే అసూయ. బైబిల్లో మరి లూసిఫర్ అనేవాడు, మరి లూసిఫరు దేవుడి దగ్గర మరి ప్రధాన దూత. ఈ ప్రధాన దూత ఏమనుకున్నాడంటే యేసయ్య మరి దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోయి ఒక్కటి మనసులో ఒకటి అనుకున్నాడు. ఏంటంటే నేను దేవుడి కంటే కొంచెం పైన ఉంటే బాగుండు కదా, నేను కొంచెం బాగుంటే కొంచెం పైన ఉంటే అనుకున్నాడు. వెంటనే ఏమైందో తెలుసా? దేవుడు అతన్ని పైనుంచి కిందకి తన అనుచరులతో సహా కిందకి తోసేశాడు. అసూయ. దేవుడు అంతగా ఉన్నాడు కదా, నేను కొంచెం ఆ దేవుడిలాగా ఉండాలని ఆశపడిపోయాడు. మనం దేవుడి కంటే ఎక్కువగా ఉండాలని ఆశపడకూడదు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. కానీ దేవదూత అంటే వాడు దేవుడి మీద అసూయపడటం వల్ల ఏం జరిగింది? తోసివేయబడ్డాడు. అలాగే మరి అసూయతో స్టార్ట్ అయింది యేసయ్య సిలువ. అసూయ వలన ఆయన్ని మరణానికి అప్పగించేశారు. అయితే ఆ సిలువలో కూడా చనిపోతూ కూడా ఆయన మరి 7 మంచి మాటలు మన కొరకు మాట్లాడాడు. అవన్నీ కూడా మనకి ఆదరణ ఇచ్చే మాటలుగా ఉన్నాయి. అయితే ఆ అన్ని ఆదరణకరమైన మాటల్లో ఎక్కువ శాతము ప్రార్థనే ఉంది. అంటే ప్రార్థన ఎంత గొప్పగా మన జీవితంలో మరి అద్భుతాలు చేస్తుందో మన ప్రత్యక్షంగా యేసయ్య శిలువ మీద చూపించాడు. అయితే మరి దేవుడు మొదటి మాట ప్రార్థనతో మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఏంటంటే ఆయన హింసిస్తున్నప్పుడు, ఆయన వేదన పరిచి బాధపరిచి ఉమ్మేసి మరి శీలలో మరి 8 అంగుళాల మరి ఆ యొక్క శీలలు గుచ్చి వీపంతా దున్నబడి అంత ఘోరంగా ఆయన్ని సిలువ వేసినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడో తెలుసా? శత్రువులను చూసి ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. లూకా 23:34. మీరు బైబిల్ తర్వాత దయచేసి నా వైపే చూడండి. సో ఏంటంటే ఇక్కడ మరి దేవుడు ఏమంటున్నాడంటే అంత బాధపడుతున్న వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. నాకు అందుకే ఏది కష్టమో అది నాకు ఇష్టం. అంటే క్షమించడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కష్టం, అది ఎవరు ప్రాక్టీస్ చేయలేరు. కానీ దేవుడు 2010లో నాకు అది నేర్పించాడు. క్షమించడం వల్ల ఎంత ఆశీర్వదింపబడతామో. ఒక నేను బాధ పెట్టినా, ఒక నేను దుఃఖపెట్టినా, ఒక నేను వేదన పాలు చేసినా వారికి నువ్వు బ్యాక్ ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ శత్రువుల్ని దూరపరుస్తాడు, నీ శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు. కాబట్టి 2010లో దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే మరి నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించు. ఇక్కడ సిలువలో యేసయ్య శత్రువుల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంత గొప్ప మాట మాట్లాడాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నందరికీ తెలియదు కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు. నువ్వు చెప్పగలవా? నిన్ను ఎవరైనా ఒక మాట అంటే తల్లిదండ్రులు అంటేనే భరించలేకపోతున్నారు, భర్తన్నా భరించలేకపోతున్నారు, భార్య అంటే భరించలేకపోతున్నారు, బిడ్డలంటే భరించలేకపోతున్నారు. కానీ అలా అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసి ప్రభా నేను వీళ్ళు క్షమిస్తున్నాను, నేను గొప్ప కార్యం చేయాలని మార్చు ప్రభా అంటే తప్పకుండా మారిపోతాను. నా జీవితంలో జరిగిన అద్భుతాలు కాబట్టి నేను మీకు ప్రత్యక్షంగా చెప్తున్నాను. అయితే ఈ మొదటి 7 మాటల్లో తండ్రి వీరేం చేయించినారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించమన్నాడు. అయితే మీరు అసూయ చేత మత్తయి సువార్త 27:18లో మరి ఏలైనగా వారు అసూయ చేత ఆయన్ను అప్పగించేస్తారు దేవుడు.
అసూయ వాళ్ళు మనల్ని కూడా ఒకసారి అసూయ చేత అప్పగించేస్తారంటారండి మనుషులు. నన్ను కూడా అప్పగించేస్తారు, కానీ దేవుడు నన్ను తప్పించాడు. నా జీవితమే ఒక సాక్ష్యం. అయితే మరి ఆదికాండము 33:5-7 మరి దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మరి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఆ పండు చూసి తినాలంటూ నువ్వు దేవుళ్ళైపోతావు దేవుళ్ళైపోతావు అని సాతాను వచ్చి వాళ్ళని శోధించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, దేవుడి వలె అయిపోవాలనుకున్న పండు తిన్నారు, కానీ నాశనానికి గురైపోయారు. ఎందుకు చెప్పనా, దేవుడి వలె అయిపోవాలి, దేవుడిలాగా అయిపోవాలి, దేవదూతలాగా అయిపోవాలి. నీ ఆశ ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైనది ఉండాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉందనుకోండి నాశనం అయిపోతాం. మన ఆశ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఆదికాండం 4:4 యెహోవా హేబెలు అర్పణని అంగీకరించాడు. మా బైబిల్ తర్వాత చూడండి అమ్మా. ఆ హేబెలు అర్పణ అంగీకరించినప్పుడు కయ్యూరికి ఎంత కోపం వచ్చిందో, అసూయతోటి ఏం చేశారో తెలుసా, తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. అసూయ చూసారా ఎంత పనన్నా మనతోటి చేయిస్తుంది. అసూయ బైబిల్ మొత్తంలో ఘోరమైన పాపం ఏంటో తెలుసా, అసూయ. యేసునే సిలువకు అప్పగించేశారు. సో అసూయతో మొదలై అన్ని పాపాలు మనకు దూరిపోతాయండి. కాబట్టి అసూయ మనలోకి రానియకుండా మనము చూసుకోవాలి. తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యను నువ్వు చేసిన పని ఏంటి, నీ తమ్ముడిని చంపేస్తావా, సొంత రక్త సంబంధి కదా, ఎలా చంపేస్తాను అంటే అతను అంటాడు నేనేమన్నా కావాలన్నా తప్పు ఒప్పుకోవట్లేదు, కనీసం తప్పు ఒప్పుకుంటేనన్నా దేవుడు క్షమించనేమో కానీ తప్పు ఒప్పుకోలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు, కయ్యను నువ్వు సత్క్రియం చేస్తే నువ్వు తల ఎత్తుకోవా. మరి కయ్యను మరి క్షమాపణ పొందుకోలేదు కాబట్టి పతనం అయిపోయాడండి. తర్వాత మరి మొదటి సమయంలో చూస్తే దావీదు గొలియాతుపై విజయం పొందినప్పుడు సౌలు ఓర్వలేకపోయాడండి. ఎంత కోపం వచ్చేసిందో, అదిగో దావీదు అందరూ మరి స్తుతిగానాలతో తీసుకొస్తున్నారు, దావీదు జయమని చెప్తున్నారు అని చెప్పి సౌలుకి కోపం వచ్చేసింది. అసూయ పడిపోయాడు, సౌలుని చంపేయాలనుకున్నాడు. సౌలు దావీదుని చంపేయాలనుకుని చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుని కృప దావీదుతో. అయితే దావీదు సౌలుని ఎంత క్షమించినా సౌలు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి దేవుడు అతన్ని తప్పించాడు. కానీ సౌలు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు మొదటి రాజుగా, కానీ బికాస్ ఆఫ్ హిస్ అసూయ వలన, అతని యొక్క జలస్ వలన సౌలు దేవుడికి దూరం అయిపోయాడు, సౌలు పతనం అయిపోయాడు. చూసారా, ఒక్కొక్కసారి దేవుని చేత ఎన్నుకోబడతామండి, కానీ అసూయ పడితే మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, పతనం అయిపోతాం. అదే మనము ఇతరులను ప్రేమించామనుకోండి మనము ఆశీర్వదింపబడతాం. కాబట్టి అసూయ పడకూడదు, ప్రేమించాలి. యేసయ్య కూడా శత్రువుని శిలువ మీద ప్రేమించి మాట చెప్పాడు. తర్వాత మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అసూయ, 1 కొరింథీ 3:3 ఏమంటున్నాడంటే మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. చూడండి ఏమంటున్నాడంటే మీలో అసూయ ఉంటే కలహం ఉంటే మీరు లోక సంబంధులే కదా, దేవుని సంబంధులు ఎలా అవుతారు మీరు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. తర్వాత గలతీ 5:19 ఏమంటున్నాడంటే శరీర కార్యం అనగా, అందరూ నాకు చెప్పండి, శరీర కార్యం అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కలహం, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతములు, అల్లరితో కూడిన మాటపాటలు. చూసారా, అసూయ కూడా ఉందా, అన్ని పాపాల్లో అసూయ కూడా. కాబట్టి మనలో అసూయని చొరబడనివ్వకూడదండి, స్థానం ఇవ్వకూడదు. అయితే మరి అందులోనే 1 కొరింథీ మరి 3:21 ఏమంటే దేవుని రాజ్యంను స్వతంత్రించుకోనని స్పష్టంగా చెప్తున్నాను. ఈ పాపాలన్నీ మనలో ఉంటే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించము. అర్థమవుతుందా? తర్వాత ఫిలిప్పీ 1:5-15 ఏమంటారంటే కొందరు అసూయ చేతను
చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకంతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. చూసారా, మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా దేవుడి వైపు ఉండి దేవుడి మనసు కలిగి ఉంటున్నామా, లేకపోతే లోకానుసారంగా ఉంటున్నామా? మనము పరీక్షించుకోవాలి. 1 పేతురు 2:1-3 చూసుకుంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ద్వేషకాలను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూసారా, మన వాక్యాన్ని మనం ఎంతగా మనము ఆహారంలాగా భుజిస్తామో మనము దేవునిమైన నిర్మలమైన మనస్సు మనం కలిగి ఉంటాము. తర్వాత కొలస్సీ 1:17-18 చూసినట్టయితే, దేవుడు ఆది అయిన వాడు. దేవుడు ఎవరండి? ఆది అయిన వాడు. తర్వాత ఆయన సర్వమును సృష్టించిన వాడు. తర్వాత అన్ని కూడా ఆయన ద్వారా సృష్టింపబడేను. అన్ని ఆయన బట్టే సృష్టింపబడిన. అన్నిటికంటే ముందుగా ఆయన ఉన్నవాడు. తర్వాత ఆయనే సమస్తముకు ఆధారపడుతూ ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సిలువలో ఆయన పాపమైపోయాడండి. మనము స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు? తప్పు చేస్తే కొడతారు, లేకపోతే గొడవ చేస్తారు, ఏదో శిక్ష ఉంటుంది. కానీ మన శిక్ష ఆయన సిలువ మీద మోసాడండి. తర్వాత ఆయన శిలువ రక్తం చేత మనకి దేవుడికి మనకి అడ్డు కూడా లేకుండా ఆయన మనకి దేవుడితో సహవాసం కలిగి ఉండేలాగా ఆయన ద్వారం ఏర్పాటు చేశాడండి. మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోలేమండి. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం. తర్వాత మత్తయి సువార్త 27:13 మరి మనల్ని విడిపించుటకు ఆయన సిలువ ఎక్కాడు. తర్వాత 1 పేతురు 2:9 మనము దేవుని సొత్తైన ప్రజలు కావాలని, మన దేవుని సొత్తైన ప్రజలను కావాలని ఆయన మన కొరకు చనిపోయాడు. తర్వాత మరి 1 యోహాను 4:20 నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనము ప్రేమిస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం అని అనుకుంటూ మరి సొంత రక్త సంబంధికులను ప్రేమించకపోతే మనము దేవుని బిడ్డలము కాము. మనకి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి, కానీ ఆ సమస్యల్ని మనము ఎప్పుడు కూడా చూడకూడదు. దావీదు గొలియాతుని చూడలేదండి, దేవుని చూశాడు కాబట్టి జయం పొందుకున్నాడు. నీ జీవితంలో జయం పొందుకోవాలంటే అసూయతోటి, ద్వేషంతోటి, పగతోటి నీ సొంత వారినే నువ్వు దూరం చేసుకుంటే నువ్వు దేవుని బిడ్డని కాలేదు. ప్రేమ లేకపోతే అసూయ లేటండి, అసూయ ఉంటే ప్రేమ లేనట్టండి. కాబట్టి మనలోకి ప్రేమే ఉండాలి తప్ప అసూయ మనలోకి రాకూడదు. తర్వాత 1 యోహాను 4:21 ఏముంటుందంటే, ప్రేమింపవలననే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుడు ఆజ్ఞలతో పాటు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ మనకి ఏమి ఇచ్చాడంటే, దేవుడిని మనము మరి ఇతరులు మనము ప్రేమించాలి. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువుల్ని ప్రేమించాలి. నువ్వు ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం లాభం? నీ శత్రువుల్ని నువ్వు ప్రేమించాలి. కాబట్టి ప్రతిరోజు నన్ను ఎవరు బాధ పెట్టినా, నన్ను ఎవరేం చేసినా మొదట నేను ఏం చేస్తాను తెలుసా? వాళ్ళతో సమాధాన పడతాను. సమాధాన పడడానికి నేర్చుకున్నాను. 2010లో దేవుడు నాకు నేర్పించాడు సమాధాన పడటం, క్షమించడం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో నీ చుట్టూ పరమరాజ్యమే ఉంటుంది. అదే నువ్వు ఇతరులను ద్వేషిస్తూ, బాధిస్తూ, వాళ్ళు ప్రేమించుకుంటున్నావు అనుకో, నీ చుట్టూ నరకమే ఉంటుంది, నీకు సమాధానం ఉండదు. కాబట్టి ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. అది మాదిరిగా మనకి దేవుడు సిలువలో మొదటి మాటగా నేర్పించాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటుందంటే, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ అందరూ నాకు చెప్పండి. ప్రేమ దీర్ఘకాలం సహించును,
ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకోనదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక ప్రేమ సత్యమందు సంతోషించును, ఆ ప్రేమ అన్నిటినీ తాడుకొను, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ నిరీక్షించును, ప్రేమ ఓర్చుకొను, ప్రేమ శాశ్వత కాలముండును. కదా ప్రేమ శాశ్వత కాలముండు పాట ఉంటుంది కదా. కాబట్టి మనం ప్రేమ దేవుడు శిలువలో ప్రేమ చూపించాడు కనుకనే మనము ఎవరి మీద కూడా అసూయ పడకూడదు. ఓకే. తర్వాత మత్తయి సువార్త 5:16లో మీ మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగులో ప్రకాశింపనీయుడి. మనం ఏం చేయాలో మన వెలుగు ప్రకాశింపనీయాలి. ఎప్పుడైతే మన వెలుగును ప్రకాశింపనిస్తామో చుట్టూ ఉన్న వారు దేవుళ్ళలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తే అమ్మో ఏంటి అసలు ఇందులో అసూయ లేదు, ద్వేషం లేదు, చాలా ప్రేమగా మనిషి అండి, చాలా ప్రార్థన చేస్తుందండి అని మన గురించి అందరూ కూడా చెప్పుకుంటారు. తర్వాత మరి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఏశావు మరి యాకోబు. ఏశావు ఏమంటాడంటే ఆదికాండంలో 33:10 దేవుని ముఖము చూచున్నట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అంటాడు. అంటే ఇక్కడ ఏశావు యాకోబు మీద ఉన్న పగ, ద్వేషం, అసూయ పోయి మరి క్షమించి సమాధానం కలిగి మంచి సాక్ష్యం బైబిల్లో ఆయన గురించి రాయించేటట్టు దేవుడు చేశాడు. చూసారా, ఏశావు గురించి దేవుడు బైబిల్ రాయించాడు. మరి ఏశావే సొంత తమ్ముడిని క్షమించేశాడు. దేవుడే మరి సిలువలో మరి అందరి శత్రువుల్ని క్షమించేశాడు. మరి మనం కూడా అటువంటి గొప్ప సాక్ష్యం పొందుకోవాలి. ఏశావు అసలైతే ఎప్పుడు తమ్ముడు కనిపిస్తే చంపేద్దామా అన్నాడు. ఏశావు తమ్ముడు కనిపించగానే ఏం చేస్తాడండి? క్షమించేస్తాడు. మరి తమ్ముడు కానుకలు పంపించినా ఏమంటున్నాడు? నాకు కానుకలు మరి నేను చూశాను అన్నప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నీ ముఖము నేను మరి దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూసి నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అని యాకోబు అంటాడు. చూసారా? మరి అలాగే దానియేలు మరి 9:5-10 ఏమంటుంది? ప్రభు నీవైన నీతిమంతులము, మేమైతే తిరుగుబాటు చేసి సిగ్గుచేత ముఖం వికారము పొందినవారు. మనము పాపం చేసి సిగ్గును మరి అన్ని పొందుకున్నవారు. కానీ దేవుడేమంటున్నాడు? ఇవన్నీ నేను కొట్టేస్తాను, నీ పాపాలని నేను క్షమించేస్తాను, నేను నీతిమంతుడుగా చేస్తాను, నువ్వు కేవలం నా దగ్గరికి రా, నీ ప్రవర్తన మార్చుకో, మరి ఇతరులు క్షమించు, ఇతరులు నువ్వు ప్రేమించు అంటాడు. మరి అంతగా మనము దేవుని బిడ్డ కావాలంటే ఇక్కడ ఏమనుందంటే 1 పేతురు 2:1-3 మరి కొత్తగా జన్మించిన శిశువు వలె పోయిన వారమే నిర్మలమైన వాక్యము పాలవారి రక్షణ విషయంలో ఎదుగుతున్న మా పాలను అపేక్షించుదాం. కావున అసూయ శరీర సంబంధమైన పాపక్రియను విడిచి మనకై సిలువలో మరణించిన యేసుకు మనల్ని అప్పగించి ప్రేమ కలిగి ఆయన్ను మయపరచుటకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అయితే మరి ఎలాగైతే యేసయ్య కలువరి సిలువలో మరి ప్రాణం పెట్టి శత్రువుల్ని నేను తండ్రి మీరు ఏం చేయించినా తెలియదు కనుక నేను క్షమించమని అంత గొప్ప మాట మాట్లాడాడు. నువ్వు మోకరించినప్పుడు ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను, వారిని ప్రేమిస్తున్నాను, నా శత్రువులను క్షమిస్తున్నాను, నేను వారిని ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వు కూడా వారిని క్షమించు ప్రభా. ఎప్పుడైతే ఈ ప్రార్థన నువ్వు చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో అద్భుతంలో జరిగిపోతాయి. దేవుడు అటు క్షమాపణ కల మనసు మనకి ఇచ్చిన దాకా. మరి నేను ఒక చిన్న పాట చదవడము, నాకు ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. సో 5 అనుకున్న టైంలో నేను ముగించేస్తాను. ఒక చిన్న పల్లవి చరణం పాడి నా టైంలో నేను ముగించేస్తాను. ఇక్కడ ఈ పాట ఏమనుందంటే, పాపము చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను,
క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు అని భక్తుడు చాలా చక్కగా ఈ పాటను రాశాడు. ఈ పాట నిన్ను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 పరిశుద్ధాన్ని వెతుబడిన వాక్యం మీరే ఫలింపచేయండి. క్షమించగలిగే మనసు మేము కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. నేను నాన్న శత్రువులను ప్రేమించిన విధంగా మేము కూడా ఇతరులను ప్రేమించు. ఆయన మైంపరిచే కృపను దయచేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిందని స్తుతులు చెల్లిస్తున్నాం. రక్తం కొరకు విరబడ సరే కొరకు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము.